బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. 2 రోజుల్లో ఆయనకు ఏసీబీ నోటీసులు పంపబోతున్నట్లుగా సమాచారం. ఇక విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. సో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ అనుమతితో ఇటు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అసలు అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణ ముమ్మరమయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటిదాకా ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే కేసు నమోదు చేసింది, అధికారులను కూడా విచారించింది. అయితే ఇటు శాసనసభ్యునిగా అటు కేటీఆర్ ఉండడంతో దీనిపైన గవర్నర్ అనుమతి కోసం అటు ప్రభుత్వం లేఖ రాసింది. ఇటీవలనే గవర్నర్ కూడా ఆ కేసు విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆ విచారణకు అనుమతించిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రూపంలో ఇస్తారు. ఆ తర్వాత విచారణ ప్రారంభిస్తారు. బహుశా ఈరోజు అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనుక లేక ఏసీబీ అధికారికి పంపించినట్లయితే వెంటనే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ అటు ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. దానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను కూడా ఇప్పటికే విచారించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు బదిలీ చేశామంటూ చెప్పారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడం అనేది నేరం. అట్లనే అటు ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తర్వాత ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న కంపెనీ ఆ తర్వాత తాము వెనక్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తనంతట తానే కోర్టుకు ఎక్కడం, ఇవన్నీ కూడా అనేక రకాల ఆర్థిక అవకతవకలు జరిగాయి. దీనిపైన విచారణ జరపాలంటూ ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపైన అటు కేటీఆర్ ఇప్పటికే ఆయన స్పందించారు. అవును, నిజంగానే హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేస్ని తాను నిర్వహించాను, తానే 55 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా తానే ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన చెప్తూ వచ్చారు. కానీ అటు డబ్బులు చెల్లించడం వరకు అటు ఎటువంటి మంత్రివర్గ ఆమోదం లేదు. కేవలం ఆయన వ్యక్తిగతంగా చెప్పడంతోనే తాను చెల్లించానంటూ అరవింద్ కుమార్ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు విచారణ అయితే ఏసీబీ చేపట్టింది. అయితే అటు కొంత విచారణకు గవర్నర్ నుంచి అనుమతి కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే నెల రోజుల క్రితమే ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే గవర్నర్ ఈ కేసులో విచారణకు అనుమతించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనిపైన విచారణ అయితే ప్రారంభిస్తున్నారు. హెచ్ఎండిఏ చెల్లించిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అటు తెలియాలంటే దీనిపైన ఏసీబీ దర్యాప్తు అవసరం. అట్లనే అటు హెచ్ఎండిఏకు చైర్మన్ ముఖ్యమంత్రి అయితే ఆయనతో సంబంధం లేకుండా అటు మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీళ్ళిద్దరు కలిసి నిధులు విడుదల చేయడం, ఇవన్నీ కూడా అనేక అవకతవకలని సూచిస్తున్నాయి. ఆ 55 కోట్లు ఎక్కడికి పోయినాయి, ఆ విదేశీ సంస్థ ఎందుకు ముందుగా ఒప్పందం చేసుకుంది, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించుకుంది, ఇవన్నీ కూడా తేలాలంటే అటు విచారణ చేయాల్సిన అవసరం ఉంటే విచారణలో అటు కేటీఆర్ పాత్రపైన ఇప్పటికే స్పష్టమైన ఆధారాలను ఏసీబీ కూడా సేకరించింది. విచారణ చేసిన అనంతరం అటు కేటీఆర్ను ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం కనపడుతుంది. అయితే విచారణ మాత్రం ఇప్పటికే అధికారులను ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు ఇంజనీర్ని కూడా, చీఫ్ ఇంజనీర్ను కూడా ఇప్పటికే విచారించారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను ముందు పెట్టి కేటీఆర్ను కూడా నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సర్తాజ్, అయితే పవన్, గతంలో మనం చూసాము ఇటు ఢిల్లీ పర్యటనలు చేయటం, సో ఇటువంటి ఎపిసోడ్స్ మళ్ళీ తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే అటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. గత 10 ఏళ్ల కాలంలో చేసిన ఆర్థిక అవకతవకలు కావచ్చు, అటు ఆర్థిక విధ్వంసం, దీని అంతటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఖజానాలో రూపాయి లేకుండా చేస్తారు. అంతేకాకుండా అటు కాళేశ్వరం నిర్మాణంలో అన్ని అవకతవకలు జరిగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఒప్పందాలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి. వాటిపైన ఇప్పటికే నివేదికలు కూడా సమర్పించారు. విద్యుత్ కొనుగోలు విషయంలో అటు కేసీఆర్ పైన కూడా అటు కేసు నమోదు చేసే అవకాశం కనపడుతుంది. అదే సమయంలో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలోనే కాకుండా ఇంకా అనేక వాటిల్లో అటు అమోయ్ కుమార్ ప్రభుత్వ భూములన్నీ యథేచ్ఛగా దోచిపెట్టిన వ్యవహారంలో కూడా పదే కేటీఆర్ ప్రస్తావన వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపైనే అటు ప్రభుత్వం పైన అటు
ఉద్దేశపూరితంగా ప్రచారం చేయడం ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే ఇటీవల ఢిల్లీ పర్యటన కేటీఆర్ చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి. తిరిగి ఇప్పుడు మరి దీనిపైన ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేటీఆర్ ఏం చేస్తారు? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? తనను అరెస్ట్ చేయవద్దని, లేకుంటే విచారణ నిలుపుదల చేయాలంటూ ఆదేశిస్తారా? ఇవన్నీ కూడా వేచి చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్.